అన్న ఎప్పటికైనా కేసీఆర్ సింహం అయిపోయింది. ఇక్కడ చూస్తున్నా రాజరాజు కేసీఆర్ ఏం చేసినా నేర్పించాడు. కాంగ్రెస్ పోయింది కొంపలు ముంచిండు. ఇక కావాలన్నా ఇస్తారా? బస్ ఫ్రీ చేసి ఆటో నడుస్తలే ఇక్కడ. ఇక టైం పాస్ తిరుగుడు అయితే వాళ్ళకి అలవాటు అయిపోయింది తిరుగుతారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం లేదు. మా సర్కిల్ మొత్తం డెవలప్మెంట్ చేసేసింది మా కేసీఆర్. ఈయన వచ్చి చేసేది ఏం లేదు. ఏ పార్టీ వచ్చినా గానీ ఇప్పుడు ఆటోళ్ళకి అయితే ఇబ్బంది. కాంగ్రెస్ పాలన మాకు అవసరం ఉండదు అది. నమస్తే, వెల్కమ్ టు ఇజం టీవీ. నేను మీ రంజిత్. ప్రస్తుతం మనం మెదక్ పార్లమెంట్ లోని భాగంగా గజ్వెల్ సెగ్మెంట్ లో ఉన్నాం. మరి గజ్వెల్ ఇది మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీ. ఇది తన సొంత కాన్స్టిట్యున్సీ లో ఇప్పుడు మనం ఉండడం జరిగింది. మరి ఇప్పుడు మరికొన్ని రోజులలో ఇక్కడ మనకు ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ అయితే రాబోతుంది. మరి అందులో భాగంగా ఇక్కడి ప్రజలు ఈ మెదక్ పార్లమెంట్ లో ఎవరు వస్తారని వాళ్ళు భావిస్తున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మెదక్ పార్లమెంట్ లో రఘునందన్ రావు అంటే బీజేపీ కంపల్సరీ. మీరు ఓటు వేసినారా? కంపల్సరీ మోడీ ఉండాలి పైన. అందువల్లనే కంపల్సరీగా మోడీకి వచ్చి ఉన్న 10 ఏళ్ళు ఉండాలి, ఇంకొచ్చే 5 ఏళ్ళు కూడా అదే విధంగా కొనసాగాలని. ఈ పార్లమెంట్ ఈ సభ్యులను చూసి కాదు, పైన మోడీని చూసి బీజేపీ కావాలని. అంటే బీజేపీ అంటే ప్రధాన మోడీ గారిని చూసి మీరు కంపల్సరీ. ఇక్కడ ఏ క్యాండిడేట్ అయినా సరే ఈ క్యాండిడేట్ గెలిస్తేనే మోడీ ఉంటాడు కదా, అందు గురించే కంపల్సరీ రఘునందన్ రావు వస్తాడు. లోకల్ ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ లా మీకు ఇక్కడ ఈ పాలన కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఉన్నది ఇంకా కొన్ని రోజులు గడిస్తే ఏం 5 సంవత్సరాలు గడిస్తే ఏమైతుందో ఏమో. ఇప్పుడైతే నడుస్తుంది అన్నదాన్ని నెరవేరితే బాగుంటది. నెరవేరితే నమ్మకం ఉందా? డౌట్ఫుల్. సగం నెరవేరితే సగం నెరవేరే అనుకుంటున్నాయి ఆయన విద్య పాలన. అది మాత్రం కంపల్సరీ. బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఎట్లున్నాయి రాజకీయ వ్యవస్థ? మొన్న వేసిన పార్లమెంట్ ఓటు వేసినారు మీరు? ఈ మెదక్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మన ఆయన పేరేందో మన ఉత్తరాసాయన కదా. కాంగ్రెస్ లీలమ్మదే గెలవాలనుకుంటాం. మరి ఇక్కడ కేసీఆర్ నుంచి కేసీఆర్ ఏం చేసిండే నేర్పించిండు. 20 తెచ్చిడే పెట్టిండు. మాకు తెచ్చినట్టు అయింది. వాడు గెలిచి అంత పోమాయి మా ధర్మపల్లి. అదేం లేదు ఇక పోవుగా ఆ పని చేసేవాడు. కాంగ్రెస్ వేసినమో భగవంతుడు ఎవడు గెలిచో తెలియదు. మాకు ఎవడు గెలిచినా మాకేం చేసేది అట్లా వాస్తవంగా. మీరేమనుకుంటున్నారు? మేము వేసినా అంతే, వీళ్ళు వేసినా అంతే. ఏది వేసినా కానీ కాంగ్రెస్ టిఆర్ఎస్ చేసింది అయితే ఉపయోగపడ్డది ఏం లేదు. మా దానికి అయితే 99% టిఆర్ఎస్ మాకు ఏం లేదు. ఏమి అంటే పేరుకి మాత్రం టిఆర్ఎస్. పెద్ద మొగది అంటే టిఆర్ఎస్. ఎవరైనా గెలవని పోయిన ఆకాశం మనకేం చెప్పేది అంతే. వాడకి గజ్వెల్ కేసీఆర్ మంచిగా చేసాడు, మంచిగా చేసాడు. మా ఆడలకు బాత్రూమ్ కూడా కడుకుంటే చేసాడు. ఆ పని పక్క చేసిండే. మంచి అంటే తెచ్చిండే పెట్టిండు. పొద్దుకితే ఏం లేదు. ఇక నియాసంలో చేత తాయిపంటే మాకు అట్లా తెచ్చిపెట్టిండు. ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో ఎవరు రాబోతున్నారు? ఇక్కడ అంత గట్టిగా నమ్మకంగా చెప్తున్నారు అంటే ఎంతకంటే బలం అక్కడనే ఓటేసి ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది? ఏమో ఆటోలో మొత్తం బస్సు ఫ్రీ చేసి ఆటో నడుస్తలే ఇక్కడ. ఏం గిరాకులు ఏం లేదు కదా. ఇది మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీ కదా, అంటే కేసీఆర్ చూసి మీరు బీఆర్ఎస్ అంటున్నారా లేదంటే మీరు క్యాండిడేట్ చూసి అంటున్నారు? క్యాండిడేట్ చూసి సెంటర్ అయితే బీజేపీ వస్తుంది. ఎట్టుంది మీ ఆటో మన కాంగ్రెస్ గవర్నమెంట్? ఏమో ఫ్రీ చేసిండు, బస్సులు ఫ్రీ అయిపోయినా ఏం లేదు. పెట్టుకొని కూర్చోవాలి, ఆ బస్సులు అట్లా ఎక్కించుకెళ్ళి ఫ్రీ వెళ్ళిపోతుంది. అట్లా గిరాకులు ఇక్కడ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఇక్కడికైతే మేము అనుకుంటున్నాం, మా వరకైతే ఇక్కడ కేసీఆర్ వచ్చింది, మళ్ళీ ఆయనే వస్తాడని అనుకుంటున్నాం. సో అంటే ఇక్కడ మీరు కేసీఆర్ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చిన పథకాలను వస్తున్నాయి ఏం ఫలితం ఏం లేదు. మా అంటే ఇక బస్సు ఫ్రీ, పోయేటోళ్ళు అంటే తిరిగేటోళ్ళు అంటే తిరుగుతారు. ఇక మనం కష్టం చేసుకునే బతుకుటోళ్ళం అయితే ఏమైతే తిరగలేదు. ఇక ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే ఎప్పటికీ ఇక ఏదో ఛాయకో దానికో దేనికో ఇక వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు కదా. ఇక టైం పాస్ తిరుగుడు అయితే వాళ్ళకి అలవాటు అయిపోయింది తిరుగుతారు.
మీకు టిఆర్ఎస్ గవర్నమెంట్ బాగా అనిపిస్తుందా కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ మంచిగా ఓటేషన్ ఓటేసిన కానీ ఏదైనా కానీ ప్రభుత్వం వచ్చినా కానీ కష్టం తప్పదు మనం. అవునా మరి కష్టం చేసుకోవాల్సింది ఫైనల్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు చెప్పలేము ఎవరు వచ్చినా మనకేం లేదు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం లేదు. కష్టపడితే కడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఓటేసినారా పక్కవంటి విలేజ్ గురుగుపల్లి గొడుగుపల్లి అంటే గురుగుపల్లి ఓకే ఓకే అంటే ఇప్పుడు ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? ఇక్కడ వెంకటరామ్ రెడ్డి వెంకటరాంపేట వస్తారు టిఆర్ఎస్ కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఓటేస్తారు జనాలు. ఓకే సీఎం కేసీఆర్ వెంకటరామ్ రెడ్డి వస్తాడు. వెంకటరామ మీరన్నా కేసీఆర్ వెంకటరామ్ రెడ్డి ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన మాకు అవసరం లేదు అది. వాళ్ళు ఏం చేయలేదు, మనకు అవసరం లేదు. మన కేసీఆర్ చేసింది అభివృద్ధి ఇప్పటికీ అదే ఉన్నది. జస్ట్ ఇక్కడ కేసీఆర్ చూసి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంతే. కేసీఆర్ ను చూసి ఎవరు పెట్టిన బొమ్మలు పెట్టినా ఇస్తాం. ఈ మెగా పార్లమెంట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎవరైనా చెప్పాలి అంటే మీరేమంటారు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏం చెప్పాలి ఇప్పుడు మీ ఇష్టం అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటారు కదా కాంగ్రెస్ అన్న బీజేపీ వస్తుంది అంటే రెండింటి మధ్య రెండిట్లంటే కాంపిటీషన్ ఉంది. ఓకే సో టీఆర్ఎస్ ఏం కదా కాంగ్రెస్ వస్తుంది. ఈసారి అయితే కాంగ్రెస్ అన్న బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తుంది కాకపోతే చెప్పలేము. పైన ప్రధానమంత్రి ఎవరు ఉంటారు? మోడీ ఉంటుంది. ఎలా అనిపిస్తుంది అన్న కాంగ్రెస్ పాలన అంటే ఇప్పుడు ఇంకేనే వాళ్ళ అనుభవం కాలే కదా ఓకే అట్లా. అంటే ఇక్కడైతే కాంగ్రెస్ బీజేపీ పోటీ ఉంటారు అంతే. ఇప్పుడు మనకు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఇక్కడ మరి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఏ పార్టీ వచ్చినా కానీ ఇప్పుడు ఆటోళ్ళకి అయితే ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఇబ్బంది అవుతుందా? సో ఓటు వేసినారా మీరు? వేసినాం. సో ఇక్కడ ఏది వస్తుంది? బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా? ఇక్కడ ఇప్పుడు అందాజా టీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ వస్తాడా? ఎందుకో కేసీఆర్ కాన్స్టిట్యూన్సీనా? కేసీఆర్ కాన్సెప్ట్స్ మళ్ళా ఒకటి ఆటోలోకి ఏం లాభం లేకుండా ఆటోలో పట్టకుండా వచ్చింది. ఓకే ఏమంటున్నారు మరి కేసీఆర్ సార్? ఇక ఆయన ఇప్పుడు దిగిపోయాడు కదా, ఇప్పుడు ఏం బలకోలు లేదు కదా. ఉన్నప్పుడు అయితే మంచిగా చేసిండు. ఇక్కడైతే సో ఇక్కడైతే బీఆర్ఎస్ వస్తారు అంటున్నారు. ఇక్కడైతే బీఆర్ఎస్ వస్తుంది. సో ఇక్కడ ఈ మెదక్ పార్లమెంట్ లో ఎవరు వస్తారు? ఎగ్జిక్యూటివ్ మనది కాదు, మన విమ్లవాడ కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరీంనగర్ కరీంనగర్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మీ opinion? వినోద్ కుమార్ వస్తారని అనుకుంటున్నాను. వినోద్ కుమార్ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తారు. బీఆర్ఎస్ పార్టీ. ఓకే అంటే గతంలో బండి సంజయ్ ఉన్నాడు కదా, బండి సంజయ్ మంచిగా చేయలేదు. ఇక ఏం చేయాలంటే దాని ప్రతి విషయం అది చెప్పింది చేయడు, చేసేది చెప్పుడు. మనకి ఆయన మాట కొంచెం నమ్మబుద్ధి కదా. ప్రతిదీ మతం మన సరికల్లా కొంచెం ఓకే మైనస్ అయిపోయింది. నేనైతే వినోద్ కుమార్ కృష్ణ గెలవాలని ఎక్కువ అనుకుంటున్నాను. అంటే లైక్ ఢిల్లీలో ఎవరు ఏమైతే మోడీ అయితే కష్టం. మీరు ఏ కాన్స్టిట్యూన్సీ అంటే మీరు ఎక్కడ ఏ పార్లమెంట్ కిందకి వస్తారు? ఇక్కడ గజ్వేలే గజ్వేల్ ఇక్కడ సార్. ఎవరు వస్తారు అనుకుంటున్నారు మళ్ళీ? కేసీఆర్ వస్తాడు. మీరు కేసీఆర్ పార్టీ అయితే మీరు కేసీఆర్ నుంచి ఓట్ వేసినారా? అవు కేసీఆర్ మీరు మాకు నచ్చిన వాడే వారు. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పోయింది మనం కొంపలు ముంచిండు అయిపోయాయి. ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికలు అయినాయి కదా, ఎన్నికల్లో ఓటు వేసినావా నువ్వు? వేసినావా? ఎవరికి వేస్తారు అనుకుంటున్నావు? బీఆర్ఎస్ వస్తా, బీజేపీ వస్తా, కాంగ్రెస్ వస్తా? అంతేనా? ఎట్లున్నాయి ఇక్కడ మీ కేసీఆర్ సార్? కరెక్ట్ చెప్పరాదు. అంతేనా? ఇప్పుడు ఏమన్నా కేసీఆర్ సార్ అభివృద్ధి చేసిందా మీకు ఇక్కడ మంచిగా? ఏం చేసిండు కాదు ఇది. అంతేనా? కాంగ్రెస్ మంచి అనిపిస్తుందా? ఇంకా మీకు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నుంచి ఏమేమి కావాలని కోరుకుంటున్నారు? ఇక కావాలన్నా ఇస్తారా? అంటే నీకు అంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి స్కీమ్లు ఉన్నాయి, ఆ స్కీమ్లలో మీకు ఏమన్నా ఉపయోగపడేది ఏముంది? మీకేం ఉపయోగపడేది? ఏం ఉపయోగపడేది అన్ని ఉపయోగపడేది ఉంటే కానీ ఇస్తారా? సో ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మరి? ఏమో ఇక కాంగ్రెస్ గెలుస్తుండొచ్చు. కాంగ్రెస్ గెలుస్తా అనుకుంటున్నారా? నిజమేనా? సో ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ సరినాయి అన్న, ఈ మెదక్ పార్లమెంట్ లో ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? ఈ ఎంపీ ఎలక్షన్ మొన్న రీసెంట్ అయితే కేసీఆర్ వస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే కేసీఆర్ సొంత నియోజకవర్గం కాబట్టి కేసీఆర్ వస్తారని మీరు అనుకుంటారు? లేదు, కేసీఆర్ నియోజకవర్గంలో మేము అనుభవించిన పథకాలు కానీ మేము వినియోగించుకున్న కరెంట్ కానీ ఇంతకుముందు క్వాలిటీ వస్తుండే కరెంట్, ఇప్పుడు లెస్ క్వాలిటీలో రావడం వల్ల మోటార్లు కలిపి మాకు రైతులకు అనేది ఒక జ్ఞానోదయం లాంటిది అట్లాంటిది అయింది. కాబట్టి మేమైతే కేసీఆర్ అనుకుంటున్నాం 100%. ఎందుకంటే ఈ హామీలు ఇచ్చిండి, హామీలు అనేది ఏది అవైలబుల్ అన్నట్టుగా లేదు.
అని మాక్సిమం మోసం అన్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఐ థింక్ కేసీఆర్. కేసీఆర్ అంటే మీరు ఇక్కడ అభ్యర్థిని కేసీఆర్ ని చూసి వేసిల్లా లేకపోతే వ్యక్తిగతంగా చూసినారా? మనకు ఏదైతే కేసీఆర్ ద్వారా మనకు అయిన పథకాలు ఉన్నాయో మనకున్న ఈ క్యాండిడేట్ కూడా మన వెంకటరామరెడ్డి అన్న గారు కూడా మంచి హామీలు అనేది ఇచ్చిండు, మళ్ళీ ఇచ్చేది నెరవేరుతారు అనేది నమ్మకం అనేది ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఆయన ఉన్నాడు కదా మనకి, ఇంకా దాని ద్వారా మేమైతే ఐ బిలీవ్. సరే, మనకు తెలంగాణ సాధించుకున్న కంచెల్లి మీ సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థి కేసీఆర్ గారు ఏంటంటే ఇన్ని రోజులు అధికారంలో ఉండి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఫస్ట్ టైం ఇప్పుడు ప్రతిపక్షంగా ఉండి మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పుడు. సో దీన్ని మీరు ఏ విధంగా? అయ్యో, పని చేసే వ్యక్తి అధికారంలో ఉన్నా అధికారం లేకుండా ఉన్నా ఆ మెంటాలిటీ అనేది ఆలోచించే విధానం అలాగుంటది. అర్థమైంది? ఒక పని చేసి ఒక కూలీకి వెళ్ళి ఒక రైతు చేసేవాడు ఎట్లనైనా చేసేస్తాడు, అధికారం ఉండని లేకపోయింది. అర్థమైంది? ఇదే మన తెలంగాణ ప్రభుత్వం సాధించుకున్న తర్వాత ఇంత డెవలప్మెంట్ కానీ మనకు హై లెవెల్ నుంచి ఎక్కడి నుంచి అమౌంట్ రాలేదు. ఎవరైనా సపోర్ట్ చేసినప్పటికీ చేయనప్పటికీ ఆయన మాట ఇచ్చిండు, నేను చేస్తా అన్నాడు, చేసిండు. అంటే సొంత నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల గురించి ఏమైనా చెప్పాలి? మాటల్లో చెప్పడం కంటే గజ్వేల్ సర్కిల్ చుట్టూ ఎక్కడ గజ్వేల్ కాదు ఈ చుట్టూ మాది ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటది. అక్కడ నుంచి ఎక్కడైనా తిరిగి చూడు, దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రైతునైనా టచ్ చేసి చూడు, అడగాల్సిన అవసరం లేదు దానికి. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇది ఇప్పుడు స్టార్టింగ్ కదా, చేస్తా అని హామీలు ఇచ్చిండు, ఇప్పటిదాకా అయితే రిజల్ట్ లేదు. రిజల్ట్ బట్టి అయితే ఎంపీ ఎలక్షన్లలో మేము మాక్సిమం కేసీఆర్ సపోర్ట్ చేసినాం, మేమైతే సపోర్ట్ చేసినాం. తర్వాత ఇక పని ఎలా ఉంటది అనేది మాకైతే నమ్మకం లేదు, హోప్లెస్ అంతే. ఒక తెలంగాణ పౌరునిగా ఇంకా అంటే గవర్నమెంట్ నుంచి ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? గవర్నమెంట్ నుంచి ఇంకేం కావాలని మీరు కోరుకుంటున్నారు? అంటే సంక్షేమ పథకాలు కానీ ఉపాధి హామీ పథకాలు కానీ ఏం కావాలని కోరుకుంటున్నారు? ఆకలితో ఉన్నోనికి అన్నం పెట్టాలి అని కాంటాడు. మా సర్కిల్ మొత్తం డెవలప్మెంట్ చేసేసింది మా కేసీఆర్. ఈయన వచ్చి చేసేది ఏం లేదు. ఉన్నది కొత్త చేయాల్సిన పర్వాలేదు, ఉన్నది కాపాడుకుంటే సార్ కేసీఆర్ ఉంటే సరిపోతుంది అంతే. మీరు మనకు పార్లమెంట్ ఎలక్షన్ ఓటేసినారా మీరు? ఓటేసినారా? ఇప్పుడు ఇక్కడ ఈ పార్లమెంట్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేసీఆర్ గారి సొంత నియోజకవర్గం కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అభివృద్ధి చేసినారా మీకు కేసీఆర్ గారు? మీరు కేసీఆర్ సార్ సపోర్ట్ చేస్తారా? ఇక ఏం మేము చేస్తామంటే చేస్తాం. నీళ్ళు ఇచ్చిండు, బాగానే ఉంది. కరెంట్ కూడా పోతుంది, ఇప్పుడు పోతుంది కరెంట్, బాగానే ఉంది. ఆయన మంచిగా ఉంది. మీకు ఇప్పుడు కేసీఆర్ గారు ఉంటే ఉన్నప్పుడు బాగుందా లేకుంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన బాగుందా? అప్పుడే బాగుంది. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ స్కీమ్లు ఏమో రావట్లేదు? గడికే కరెంట్ పోతుంది, ఆయన పెట్టింది ఏం వచ్చింది సార్, ఏం రాలే. ఒకటి బస్ మాత్రం మంచిగా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు మీ ఎమ్మెల్యే ఆయన సొంత నియోజకవర్గం ఆయనకు చూసి అట్లా అంటున్నారా లేకుంటే మీరు? లేదు, కొంచెం ఆయన ఉండగా ఏది పెడతాది, ఆయన ఏది అమలు చేసినా అన్నీ వచ్చేసినాయి మాకు, వచ్చేసినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి కదా, ఎన్నికలు మీరు ఓటేసినారా? ఇక్కడ మన మెదక్ పార్లమెంట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారా? ఏమాకంత పెద్ద మనిషి మీరేమనుకుంటున్నారు? మాది కేసీఆర్ గారి మేము ఏమనుకుంటున్నాం. మీ ఓట్లే ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ ఓటేసేది మీరే కదా, మీ ఓటు మీరు వినియోగించుకున్నారు కదా. సో మీకు అవగాహన ఉంటుంది కదా, అంటే ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, ఎవరు వస్తారని? ఎవరైనా రాని ఏసదికి అయితే వేస్తున్నాం, వేస్తున్నాం. మాకు గుమానం నదికి వేస్తున్నాం. ఇప్పుడు మొన్న పార్లమెంట్ మనకి ఎన్నికలు వచ్చినాయి కదా, ఎన్నికలప్పుడు మీరు ఓటేసిల్లా? వేసిల్లా. ఇప్పుడు ఇక్కడ మెదక్ పార్లమెంట్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మెదక్ ఎవరి అదృష్టం వల్ల ఎట్లా సార్ తిరగలేను అంటే మామూలు అనుకుంటూ ఉంటారు కదా మీరు చుట్టుపక్కల ఇట్లా. ఎట్లా అనిపించింది కేసీఆర్ సార్ పాలన? కేసీఆర్ సార్ పాలన మంచిగా అనిపించింది కానీ నడవ అన్ని. కేసీఆర్ సార్ మంచి అనిపించిందా లేకుంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మంచి అనిపిస్తుంది? ఇప్పుడు ఇంకా ఈయన ఇప్పుడే వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తాం, లెక్కలన్నీ చూసుకోవాలి కదా, ఎక్కడేముంది ఎంత తప్పు ఉంది ఎంతేముంది ఎవరికి ఏం చేయాలనేది అప్పుడు తర్వాత. సో ఇప్పుడు మీ సొంత నియోజకవర్గం కదా మీ కేసీఆర్ సార్, మరి ఇప్పుడు ఆయన అధికారంలో లేడు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అధికారంలో లేడు కదా అంటే ఏ విధంగా అనిపించినా గానీ చేసిన కాడికి ఆయన కొన్ని పనులు మంచిగా చేసిండు, కానీ ఇప్పుడు కొన్ని ఏదో చెప్తారు అవి. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఓటేసినారా? ఇక్కడ మెదక్ పార్లమెంట్ ఎవరు గెలుస్తారా మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఆల్రెడీ ఈ 100 రోజుల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చూసాం, అప్పుడు ఉన్నానికి ఇప్పుడు ఉన్నానికి చాలా డిఫరెంట్ ఉంది. అందుకోసం జనాలు మాక్సిమం నేను అనుకుంటున్నా కంపల్సరీ బీఆర్ఎస్ కోసిరని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు కేసీఆర్ సార్ మీ సొంత నియోజకవర్గాన్ని మీరు ఆ విధంగా అంటున్నారా లేకపోతే ఏ నియోజకవర్గం ముఖ్యం కదన్నా, ఒక
ఇక్కడ మాత్రమే అట్లా అనుకుంటే పొరపాటు కదా. ప్రతి ఒక్క జాగాలో మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారు, అక్కడ కూడా కంపల్సరీ కేసీఆర్ సార్ ఉన్నారు కాబట్టి ఆ విధంగా నడుస్తుంది. అప్పటికిప్పుడు మీకు కూడా సమస్యలు జరుగుతాయి. మన కరెంట్ అప్పుడు 24 hours ఉంటుంది, ఇప్పుడు చూసి గంట ఒకసారి పోతుంది. అప్పుడు నీటు ఏం అసలు ఇంత కుసుగు అనేది కూడా లేకుండా ఇప్పుడు ప్రతి ఎక్కడ చూడు ఏది చూడు మొత్తం కరువు 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 కరువు. బస్సులు అలా కొట్టుకుంటున్నారు, అదైతున్నారు ఇదవుతున్నారు, దానికి ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. అవునా కదా. దానివల్ల మేము అనుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు కన్ఫామ్ గా మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాను అనుకుంటున్నాం మెదక్ పార్లమెంట్. సో ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా తెలంగాణ మొత్తంలో బీఆర్ఎస్ కి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? మాక్సిమం ఒక ఇప్పుడు 17 అంటే 17కి ఒక 10 అన్న రావచ్చు అన్న, 10 సీట్లు వస్తాయి. 10 మాక్సిమం. సో ఇప్పుడు కేసీఆర్ పాలన మంచి అనిపించిందా మీకు, లేకుంటే ఇప్పుడు అన్న ఇప్పటికైనా కేసీఆర్ సింహం అయిపోయింది. ఇక్కడ కూర్చున్న రాజు అంటే సొంత కాన్స్టిట్యూన్సీ అట్లా అన్న అభిమానం అట్లుంటది అన్న, సొంత కాన్ఫిడెన్స్ అని కాదు. మీరు డెవలప్మెంట్ చూడండి, డెవలప్మెంట్ చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది ఎవరికైనా సరే, ఇక్కడైనా సరే సిటీలో అయినా సరే ఎక్కడైనా. మనం ఇప్పుడు మా సొంత సమయం ఓకే, హైదరాబాద్ అయితే కాదు కదా, హైదరాబాద్ లో కూడా అడగండి ఇప్పుడు కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ వస్తారు. కేసీఆర్ సార్